ఇక ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతైంది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వకపోవడంపై మెట్రో సాధన సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ప్రతిపాదించిన నార్త్ హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం జరుగుతుందంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మెట్రో విస్తరణపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలంటూ ఆందోళనకు దిగారు మెట్రో సాధన సమితి సభ్యులు. పాట్నీ తుమ్కుంట మధ్య కారిడార్లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి కారిడార్కు శంకుస్థాపన చేశారా అంటూ మండిపడుతున్నారు. ప్రచారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు విమర్శించారు. గత 5 దశాబ్దాలుగా రక్షణ శాఖతో ఉన్న భూ తగాదాలను పరిష్కరించారని చెప్పుకుంటున్న సీఎం బహుళ ప్రయోజనాలను ఎందుకు మరిచిపోయారని ఫైర్ అయ్యారు. అల్వాల్లోని టిమ్స్ ప్రాంగణంలో సీఎం రేవంత్ కారిడార్కు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ఆందోళనకారులు మెట్రో విస్తరణపై నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వి డిమాండ్ మేడ్చల్ మెట్రో అంటూ ప్లక్కర్డులు ప్రదర్శించారు. హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించిన ప్రాజెక్టు వివరాలపై సాధన సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో మెట్రో విస్తరణ సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు కారిడార్తో పాటు మెట్రో రైలులో కూడా ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను ప్రతిపాదించిందని వారు గుర్తు చేశారు. నిజానికి ఉత్తర తెలంగాణతో పాటు ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఫార్మా క్లస్టర్ జీరోమ్ వ్యాలీ వరకు మెరుగైన రవాణా సౌకర్యాలను సమకూర్చడంలో ఎలివేటెడ్ కారిడార్ అత్యంత కీలకం కానుంది. నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఆర్ఆర్ అవతలి వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించేందుకు ఈ మార్గం దోహదపడనుంది. భవిష్యత్తులో శామీర్పేట వరకు మెట్రో రైలును విస్తరించనున్న నేపథ్యంలో ఈ కారిడార్ పైనే మెట్రో మార్గాన్ని కూడా నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రేవంత్ రెడ్డి పాత ప్రతిపాదనలు ఇవి పరిగణలోకి తీసుకోకుండానే ఎలివేటెడ్ కారిడార్ పేరిట ఫ్లైఓవర్ నిర్మించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. పాత ప్రతిపాదనలు పక్కన పెట్టడంతో హైదరాబాద్ నార్త్ జోన్ ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.